హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వీడియో వచ్చేసి అనదర్ 5 ఆపర్చునిటీస్ అనమాట. సో మనం ఆల్రెడీ పార్ట్ 1 చేసాము. ఏంటి ఒక 5 టాపిక్స్ తీసుకుని బీఫార్మసీ తర్వాత వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ గురించి చేసాము. సో అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. నెక్స్ట్ 5 ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేచుకుని ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 5 ఆపర్చునిటీస్ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు 6th ఆపర్చునిటీ వచ్చేసి అనలిటికల్ కెమిస్ట్ అనమాట. సో అనలిటికల్ కెమిస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డ్రగ్లో అందులో ఏం కాంపౌండ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉండేదాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ల్యాబొరేటరీస్లో వర్క్ చేస్తారు అండ్ ఇంకా గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇందులో. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి లో స్టార్టింగ్ వచ్చి 1 lakh నుంచి పర్ ఇయర్ 1 lakh to 3 lakhs అలా ఉంటుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి 4 to 6 lakhs అట్లా ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి శాంపిల్ ప్రిపేర్ చేయడం కానీ శాంపిల్ ప్రిపరేషన్లోని అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్లో అండ్ ఇంకా క్వాంటిటేటివ్ అనాలిసిస్లోని మెథడ్ డెవలప్మెంట్, డేటా ఇంటరప్షన్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, ఫోరెన్సిక్ అనాలిసిస్ అండ్ ఇంకా ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. సో ఇన్నిట్లో వీళ్ళకి కీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా సరిగ్గా అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. 7th వచ్చేసి మనకి హాస్పిటల్ డ్రగ్ కోఆర్డినేటర్. అంటే వీళ్ళ రోల్ ఏంటంటే మేనేజింగ్ కానీ కోఆర్డినేటింగ్ కానీ ఫార్మాస్యూటికల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద హాస్పిటల్స్. అంటే సో అక్కడ వచ్చిన పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా డ్రగ్ ఎట్లాంటి డ్రగ్ వెళ్తుంది, సో సరైన డ్రగ్ వాళ్ళకి వెళ్తుందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలి, మెయిన్గా వీళ్ళు హాస్పిటల్లో ఏమేమి చేయాలంటే మెడికేషన్ మేనేజ్మెంట్ చెప్పాను కదా. సో ఆల్రెడీ మెడికేషన్ కరెక్ట్గా వెళ్తుందో లేదని కూడా చెక్ చేసుకోవాలి. ఇన్వెంటరీ కంట్రోల్, రెగ్యులేటరీ కంప్లైన్స్, కొలాబరేషన్ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్, పేషెంట్ సేఫ్టీ అండ్ ఇంకా టెక్నాలజీ యూటిలైజేషన్, కమ్యూనికేషన్ అంటే వచ్చిన పేషెంట్స్తో మంచిగా కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రిపరేషన్స్, కంటిన్యూస్ లర్నింగ్. సో ఫర్దర్గా అసలు అక్కడ హాస్పిటల్లో వర్క్ అనేది ఎలా జరుగుతుందని కంటిన్యూస్గా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డ్యూటీస్ అనేవి హాస్పిటల్ బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్ సైజ్ అనేది అన్నిటికీ సేమ్ ఉండదు కాబట్టి సో హాస్పిటల్ సైజ్ బట్టి వీళ్ళ డ్యూటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హాస్పిటల్ డ్రగ్ కోఆర్డినేటర్ యొక్క శాలరీ వచ్చేసి 1.2 to 6 lakhs, హైయెస్ట్ అయితే 6 lakhs ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ థెరపిస్ట్. సో డ్రగ్ థెరపిస్ట్ ఎవరంటే సో దేనికైనా ఒక డ్రగ్ కానీ దేనికైనా ఎడిక్ట్ అయిపోతారు కదా, సో వాళ్ళని థెరపీ చేసి రిమూవ్ చేయాలి. ఆ డ్రగ్కు ఉన్న ఎడిక్షన్ని వాళ్ళు రిమూవ్ చేయగలగాలి. సో వాళ్ళని డ్రగ్ థెరపిస్ట్ అంటారు. సో వీళ్ళకి కూడా కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. అసెస్మెంట్ అండ్ ఇంకా ట్రీట్మెంట్ ప్లానింగ్, కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ ఇచ్చి కూడా వాళ్ళని మారుస్తూ ఉంటారు. సో అట్లా ఎడ్యుకేషన్, సపోర్ట్ అండ్ గైడెన్స్, రిఫరల్స్, అడ్వొకసీ. సో ఇట్లా వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే కనుక పేషెంట్ని మంచిగా మార్చగలుగుకోవాలి. ఆ డ్రగ్ ఏ డ్రగ్ అయితే ఎడిక్ట్ అవుతున్నారో సో దాని నుంచి వాళ్ళని తీసుకురావాలన్నమాట బయటికి. సో ఇది డ్రగ్ థెరపిస్ట్ యొక్క డ్యూటీ అనమాట. అండ్ వీళ్ళ శాలరీ కూడా స్టార్టింగ్ నుంచి సో 1.2 to 2 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుందన్నమాట వీళ్ళ శాలరీ. 9th టాపిక్ వచ్చేసి కెమికల్ టెక్నీషియన్. అంటే ఎక్కడ వర్క్ చేస్తారు, మెయిన్లీ ల్యాబొరేటరీస్లో కానీ లేదంటే ఇండస్ట్రీస్లో కానీ వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళ రోల్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కెమికల్ తీసుకుంటే దాని అనాలిసిస్ కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని గురించి కానీ వర్క్ చేస్తూ ఉంటారు ఈ కెమికల్ టెక్నీషియన్ అనేవాళ్ళు. సో వీళ్ళకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాము. కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్, న్యూ ఎక్స్పెరిమెంట్స్ పెట్టడం కానీ అట్లాంటివన్నీ అనమాట. సో శాంపిల్ అనాలిసిస్ చెప్పాను కదా, సో ఏదైనా ఒక శాంపిల్ తీసుకుని దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్, నెక్స్ట్ డేటా రికార్డింగ్ అండ్ అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ కంప్లైన్స్, కొలాబరేషన్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంటేషన్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఇట్లా చాలా డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి కూడా. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 3 to 5 lakhs వరకు ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈరోజు టాపిక్లో 10th వచ్చేసి డ్రగ్ టెక్నీషియన్. సో డ్రగ్ టెక్నీషియన్ ఎవరు అంటే సో వీళ్ళు మనం ఫార్మసీ టెక్నీషియన్ కూడా అంటాము, లేదు అంటే ఫార్మస్యూటికల్ టెక్నీషియన్ కూడా అంటాము. సో వీళ్ళు ఫార్మసిస్ట్తో కలిపి వర్క్ చేస్తూ ఉంటారు. సో డ్రగ్ అనేది ఎంత కరెక్ట్గా వెళ్తుంది, పేషెంట్స్కి ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు, ఇదంతా కూడా చెక్ చేస్తారనమాట వీళ్ళు టెక్నీషియన్ అనేవాళ్ళు. సో వీళ్ళకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక
మెయిన్గా ఏంటంటే వీళ్ళకి పేషెంట్ యొక్క హెల్త్ కానీ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందనే దాని గురించే ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డిస్పెన్సింగ్ మెడికేషన్స్, కస్టమర్ సర్వీస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లేబులింగ్ అండ్ ప్యాకేజింగ్, కాంపౌండింగ్ మెడికేషన్, డేటా ఎంట్రీ, మెడికేషన్ రీకాన్సిలేషన్, ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్. సో ఇట్లా ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ అంటే ఇన్సూరెన్స్ ఏంటి సంబంధం అనుకోవచ్చు. సో కొంతమంది మెడికేషన్లో ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారు కదా, సో అట్లాంటి వాటిలో కూడా చూసుకుంటారు అనమాట ఈ డ్రగ్ టెక్నీషియన్ అనేవాళ్ళు. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 2 to 6 lakhs వరకు ఉంటుంది. సో దిస్ ద వీడియో. సో ఈరోజు నేను ఇంకొక 5 ఆపర్చునిటీస్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా ఇంకొక 5 and 5 ఇంకో 2 parts అయితే వస్తుంది. సో ఇదే part 2 అనమాట. సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.